హలో మైక్ టెస్టింగ్ 1 2 3. అసలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయింది, టీడీపీ ఎందుకు గెలిచిందంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇంకా రోజా మేడం గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని చెడాబడా తిట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ యూత్ ఎంతమంది అయితే ఉన్నారో తెలుసు కదా, మీకు చూస్తూనే ఉంటారు. అలాగనే ఇంకా కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళందరూ గొప్ప మహా వ్యక్తులు. వాళ్ళందరూ ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మొదలుపెట్టారు. అంటే రాజకీయ జీవితం నేర్పించిన రాజకీయ గురువునే తిట్టడం మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు నేను మంచి స్నేహితులము, రూమ్మేట్స్ అని కూడా అన్నారు. అంటే రాజకీయ జీవితంలో ప్రతిరోజు ఏ మీటింగ్లో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, నాకు మరో జన్మని ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అలాగనే ఈరోజు ఈవెందో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూటమిలో ప్రతి ఒక్కటి రాజకీయ జీవితంలో ఇఫ్ ఇన్ కేస్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక గురువుతో సమానం. ఎందుకు అంటే ఆయన మాటలతో ఆయన నడవడికలో నడిచాడు కాబట్టి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు. గెలిచినప్పటికీ కూడా అపోజిషన్ వాళ్ళని మనం ఏమి అనకూడదు, వాళ్ళని గౌరవించాలి. ఓటమిలు గెలుపు సహజం అని ఒక చిన్న మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంకా ఒక ఆయన అయితే ఏకంగా పేరే మార్చుకుంటా అన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరే మార్చుకుంటా అన్నాడు. పెద్ద ఆయన, వయసు కన్నా గౌరవించాలి ఆయన పెద్ద ఆయనకి. ఆయన ఒకటైతే ఇంకొకడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో నౌకరీ చేస్తా అన్నాడు ఒక ఆయన. ఇంకా ఎన్నెన్నో మాటలు. సర్పంచ్గానే గెలిచారన్నారు, ఎమ్మెల్యే ఏం గెలుస్తారన్నారు. సరే, మీరు అన్న మాటలన్నీ కూడా తను స్వీకరించుకున్నాడు, కానీ ఎవరినైతే విమర్శించలేదు. ఇఫ్ ఇన్ కేస్ TV9లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను 3 పెళ్ళిళ్ళు అనే ఒక విషయం వేరే ఏం మాట్లాడలేదు తన గురించి అని అన్నాడు. ఓకే, దానికి సంతోషం, ఉన్న వాస్తవం చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఎటుకైనా ఒక ఎడ్యుకేటెడ్ని, ఒక పాలన నడిపించే ఒక వ్యక్తిత్వం మంచిగా ఉన్నటువంటి వ్యక్తులతో నడవండి. మీకు తప్పకుండా విజయం వస్తుంది. ఏదో ఒక రోజు మీరు గెలిచారు. తర్వాత అతి భారీ మెజార్టీ అని పోయిన సంవత్సరమే అనుకుంటే 2019లోనే దాన్ని తిరగరాశారు. ఇప్పుడు ప్రజలు మభ్య పెట్టడానికి ఏది కదండి, ప్రజలని వాళ్ళ మనసును దోచుకోవాలి కానీ వాళ్ళ మనస్సాక్షిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు. ఏదైనా కానీ లిక్కర్ విషయంలో కొంచెం ఇబ్బంది అయింది. మద్యం తాగే ఏ వ్యక్తి కూడా ఓటు వేసింటాడా? మీ మనస్సాక్షికి చెప్పండి. చాలా వరకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత అన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది, కానీ అనేటప్పుడు ఏదైనా కానీ క్లారిటీగా ఉంటే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు వీళ్ళ పాలన వచ్చింది, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. మీరు ఇచ్చిన పథకాల ప్రకారంగానే వీళ్ళు కూడా ఇస్తున్నారు. మరి ఎలా చేస్తారనేది చూద్దాం. మరొక విషయం ఏంటంటే, మా కర్నూలు జిల్లాలో టీజీ భరత్ గారు గెలిచారు. మాకు టీజీ భరత్ గారు వస్తే ఆనందమే. ఎందుకంటే టీజీ భరత్ గారి యొక్క తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు చాలా కర్నూలుకి సేవ చేశారు. తాగునీటి సమస్యను తీర్చారు. గోశాల విషయంలో ముందంజగా ఉండి హిందుత్వాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అభిమానంగా ప్రేమిస్తూ ఉన్నారు. అలాగనే ఆయన సంపాదించిన సంపాదన ఒకవైపు ఏమో, కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారు బాగుపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకా వైసీపీ నేతల్లో మా కర్నూలులో గెలిచినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం అండ్ మంత్రాలయం ఇరుగురికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకపై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణ జీవితంలో
హ్యాపీనెస్గా ఉండాలని, ఎటువంటి విభేదాలకి తలపడకుండా అందరితో మంచిగా నడుచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను మీ కర్నూలు రఘు సింగర్.